సినిమాలో పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఒకటి పడితే చాలు ఛాన్సులు వాటికవే తలుపులు తట్టేస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ లో బాలీవుడ్ యాక్టర్ ఒకరు ఉన్నారు. ఇప్పటికే సౌత్ మూవీస్ లో విలన్ క్యారెక్టర్లు అన్నీ అతనే ఏలేస్తున్నారట. తమిళ్ టాప్ హీరో విజయ్ మూవీలోనూ అతనే విలన్ అని వైరల్ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిందట. ఇంతకీ ఎవరా విలన్, ఏమిటా స్టోరీనో ఓ లుక్ చేద్దాం. మూవీస్ లో ఒకసారి మంచి క్యారెక్టర్ వస్తే చాలు, ఆ మూవీ హిట్ అయిందంటే ఇండస్ట్రీలో లైఫ్ సెటిల్ అవుతుంది. అదృష్టం, నటన, అంకిత భావం ఉంటే ఇక ఆర్టిస్టులకు సాటి ఎవరూ ఉండరు. అందుకే ఒక్క క్యారెక్టర్ సూపర్ గా జనాలకు నచ్చే విధంగా ఉండాలి. ఆ తర్వాత ఫుల్ ఛాన్స్లు వస్తాయి, కానీ ఆ తర్వాత కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ ఉండాలి. అలా ఉంటే మాత్రమే నెగ్గుకొస్తారు. ఒక సినిమాకు మించి మరొక సినిమా ఉండాలి. నటనను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. కొత్త వారికి కాంపిటీషన్గా ఉండాలి. పాత చింతకాయ పచ్చడి మాదిరి అసలే ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఇక వారికి అడ్డే ఉండదు. మొత్తం మీద పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఒక్కటి పడితే చాలు అన్నమాట. సరిహద్దులు దాటుకొని ఛాన్సులు తలుపులు కొట్టేస్తూ ఉంటాయి. ప్రెజెంట్ బాబీ డియోల్ పరిస్థితి కూడా అదే. బాలీవుడ్లో కొంతకాలం లైమ్ లైట్లో లేకుండా పోయిన బాబీకి ప్రెజెంట్ అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇది చూసిన వారందరూ బాబీ ఫుల్ బిజీ అనేస్తున్నారు. యానిమల్ సినిమాలో అబ్రార్ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విలన్ కి ఓ పాట, ఆ పాట వైరల్ కావటం అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ టైమ్స్ లో అందరిని ఆకట్టుకున్న విషయం కూడా ఇదే. యానిమల్ విలన్ కి అంతగా పేరు రాబట్టే ప్రెజెంట్ సౌత్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా సరే విలన్ గా బాబీ డియోల్ కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న కంగువాలోను కూడా విలన్ పాత్రలో బాబీ డియోల్నే రాబోతున్నారు. సూపర్ స్టార్ మీదున్న గౌరవంతో కంగువా సైడ్ ఇచ్చింది. అంటే ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. లేకపోతే అక్టోబర్ 10న థియేటర్లలో మరోసారి బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ ను అదిరిపోయేది అని అంటున్నారు బాబీ అభిమానులు. హరిహర వీరమల్లు ఆన్ టైం వచ్చినా కూడా బాబీ డియోల్ కి సౌత్ లో ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడో వచ్చేది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో విలన్ గా కూడా ఈ విలన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే బాలయ్య 109 కోసం బాబీ డియోల్ తో కలిసి చేయబోతున్నారు. ఇక ఈ విషయాన్ని ఆ మధ్య ఊర్వశి రౌతేలా పెట్టిన పిక్స్ ద్వారా తెలిసిందే. అంటే NBK 109లో సంక్రాంతికి బాబీ డియోల్ ని చూడొచ్చంటున్నారు నెటిజన్లు. ఇక దళపతి 69లో కూడా విలన్ గా బాబీ డియోల్ పేరు వినిపించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సో 2025లో వరుసగా బాబీ సౌత్ హీరోలతో పోటాపోటీగా స్క్రీన్ పై సందడి చేయనున్నారు. బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ మూవీలో విలన్ గా బాబీ డియోల్ ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమైపోయారు. బాలయ్య బాబీ డియోల్ మధ్య ఒక భారీ ఫైట్ కూడా ఉండబోతోందట. దీనికి సంబంధించిన షూట్ ని కూడా తొందరలోనే ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ ఫైట్ సీక్వెన్స్ సంబంధించిన సెట్ వర్క్ కూడా జరుగుతోందని టాక్ నడుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది.